బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేస్లో నిఖిల్ ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే మొన్న మధ్య నిఖిల్ మాజీ లవర్ కావ్య సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా నిఖిల్ క్యారెక్టర్ ప్రేమ గురించి ఆమె ఇండైరెక్ట్గా కౌంటర్లు వేసింది. ఈ విషయంపై నిఖిల్పై కాస్త నెగిటివిటీ కూడా పెరిగింది. అయితే ఇప్పుడు అంతా సైలెంట్గా ఉందనుకుంటే కావ్య పెట్టిన లేటెస్ట్ పోస్ట్పై నిఖిల్ ఫ్యాన్స్ కమెంట్లతో రెచ్చగొడుతున్నారు. ఇంతకీ విషయం ఏంటి అంటే బిగ్ బాస్ హౌస్లో ఇటీవల తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి నిఖిల్ చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై నిఖిల్ ఫ్యాన్స్ సహా ఆడియన్స్ కూడా కాస్త ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే తన లవర్ గురించి నిఖిల్ అంత గొప్పగా మాట్లాడాడు. మాకు బ్రేకప్ అయ్యింది నిజమే, కానీ ఇప్పటికీ తను నాకు కావాలి. ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన వెంటనే తనను కలుస్తానని, తను కొట్టినా తిట్టినా చిరాకు పడినా తనని వదలనని, తనే నాకు సర్వస్వం అంటూ నిఖిల్ హౌస్లో చెప్పాడు. అయితే ఈ కమెంట్స్ వైరల్ అయిన తరువాత 2 రోజులు నిఖిల్ లవర్ కావ్య సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ముసుగు చూసి మోసపోకండి, ఏదో ఒక రోజు ఆ ముసుగు తొలగిపోతుంది, అతని నిజస్వరూపం బయటపడుతుంది అంటూ ఇండైరెక్ట్గా నిఖిల్పై కౌంటర్లు వేసింది కావ్య. తప్పు తను చేసి బాధితులే తప్పు చేసినట్లుగా కొంతమంది చాలా గొప్పగా చిత్రీకరించగలరు అంటూ ఇండైరెక్ట్గా నిఖిల్ చేసిందంతా యాక్టింగ్ అన్నట్లు కావ్య పోస్ట్ చేసింది. దీనిపై నిఖిల్ ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. నిఖిల్కి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలా నెగిటివ్ కామెంట్లు చేయొద్దు అంటూ ఆమె పోస్ట్ కింద కమెంట్లు పెట్టారు. అయితే తాజాగా కావ్య నిఖిల్కి మరో షాక్ ఇచ్చింది. నిఖిల్తో కలిసి చేసిన ఎన్నో డ్యాన్స్ వీడియోల్ని తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించింది. మొన్నటి వరకు ఈ వీడియోల్ని కావ్య డిలీట్ చేయలేదు, కానీ రీసెంట్గా నిఖిల్పై పెట్టిన పోస్టుల తర్వాతే ఈ పని చేసింది. అంతేకాకుండా కావ్య తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసి దానికి ఒక క్యాప్షన్ ఇచ్చింది. నవ్వుతూ ఉంటే లైఫ్ ఇంకా బెటర్గా బాగుంటుంది అంటూ కావ్య కొటేషన్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ కింద కావ్య నిఖిల్ కామన్ ఫ్యాన్స్ కమెంట్లు పెడుతూనే ఉన్నారు. మీకు నిఖిల్కి పెళ్ళైనట్లు రాత్రి కలొచ్చింది, మీరు నిఖిల్కి సపోర్ట్ చేయండి, మీ ఇద్దరి పేరు బాగుంటుంది, దయచేసి మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోండి అంటూ వరుసగా కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే కావ్య అభిప్రాయం ఏంటి అనేది ఇప్పటికే ఇండైరెక్ట్గా చెప్పేసింది. కానీ నిఖిల్ ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎప్పటికైనా మళ్ళీ కావ్య నిఖిల్ కలుస్తారని ఆశిస్తున్నారు. మరి బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక నిఖిల్ని కావ్య మళ్ళీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా ఇంకా అలా దూరంగానే పెడుతుందా అనేది చూడాలి. ఇక గేమ్ విషయానికి వస్తే నిఖిల్ టైటిల్ అందుకోవడానికి చాలా దగ్గరలో ఉన్నాడు. ముఖ్యంగా ఓటింగ్ విషయంలో నిఖిల్ టాప్లో దూసుకుపోతున్నాడు. ఇక నిఖిల్ తర్వాతి స్థానంలో గౌతమ్ ఉన్నాడు. మరి మిగిలిన ఈ కొన్ని రోజుల్లో ఓటింగ్ విషయంలో ఏమైనా భారీ మార్పులు వస్తాయేమో వేచి చూడాలి. మరి నిఖిల్ కావ్య కలవడం గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.